మాకు జిల్లా 10 సంవత్సరాలు కనబడుతుంది. మేము అయితే ఎప్పుడు చూడలేదు మేడం. కలెక్టర్ గారు కనబడతారు. ప్రతి డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ డిపార్ట్మెంట్ నేను చాలా సార్లు కాల్ చేస్తే కూడా మీరు రెస్పాండ్ కాకుండా కలిగేసి మేమేమో డైరెక్ట్ అడుగుతున్నాం. ఎందుకు మీరు కనబడరు? కాయిదాలు కుడుతున్నాయా వీళ్ళతోనేమన్నా మీకు పాక అవుతారా? ఎక్కడ కనబడతారు మేడం? మనము సిరిసిల్ల జిల్లా కేంద్రము ఇంతకు ముందు ఇక్కడ షాడో సీఎం వాళ్ళ కొడుకు ప్రాతినిధ్యం వహించిండు. పక్కకు మనకు చుట్టుపక్కల ఈ పట్టణ కేంద్రంలో పుట్టబోడులా పుట్టుకొస్తున్నాయి. పాస్పోర్ట్ సెంటర్ మీరు ఎక్కడ చెక్ చేసారు? చూసండి ఎక్కడ మేడం? మీకు నేను మాలాంటి బాధ్యతాయుతంగా మీరు ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ కాల్ చేసి పడేస్తారు. ఎక్కడ మేడం? వెళ్ళపడాలి. మీరు పాస్పోర్ట్ సెంటర్ ఎన్ని పడలేదు కలిగి చేసినా వెళ్ళపడాలి. మీ ఎప్పుడు మేము వస్తాం. కాంట్రవర్సీ చేస్తున్నా మేడం. మేము ఒక ఇండియన్ గా ఒక భారతదేశంలో ఒక పౌరుని ప్రశ్నిస్తున్నాం. వేరే ఉద్దేశం మీకు మాకేముంది మేడం? ఎక్కడ చెప్పండి. మీరు అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి ఉన్నారు అది చెప్పండి. కాంట్రవర్సీ కాదు మేడం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మా జిల్లాకి ఇన్ఛార్జ్ కదా, మీరు మా జిల్లాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు? ఎప్పటి నుంచి ఉన్నారు? ఎన్ని తనిఖీలు చేశారు ఈ జిల్లా కేంద్రంలో? మీరు చెప్పండి. పాస్పోర్ట్ సెంటర్ ఎన్ని పర్మిషన్ ఉంది చెప్పండి. ఎన్ని పాస్పోర్ట్ సెంటర్లు మీ రికార్డ్ ప్రకారం ఒక లిస్టింగ్ వాళ్ళు మీరు తనిఖీ చేస్తారు. ఎప్పుడు ఇస్తారు? పాత్రికేయుల ముఖంగా మీరు ఇవ్వండి. చెప్పండి మీకు ఎన్ని ఉన్నాయి పాస్పోర్ట్ సెంటర్లు? సిరిసిల్లలో ఎన్ని ఉన్నాయి? జిల్లా కేంద్రంలో ఎన్ని ఉన్నాయి? మొత్తం జిల్లాలో ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీ అసిస్టెంట్ అడగండి. లేకపోతే మీకున్న మీ కింద అధికారులు సబార్డినేట్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి. ఎక్కడ చెప్పండి చెప్పండి మేడం. వరకు కాదు మీ పర్మిషన్ ఇచ్చినాయి. మీరు ఎన్ని పర్మిషన్ ఇచ్చారు? అవన్నీ చెక్ చేశారు, తనిఖీ చేశారు మీరు 10 నెలలు? ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎన్ని